వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మీతో దేవుని వాక్యం మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనా అన్నది కేవలం ఆయన కృప అని నమ్మి స్తుతిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. నేను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యము భారం, షేర్డ్ బర్డెన్. షేర్డ్ బర్డెన్ అంటే భారం మన పనుల భారమును అది ఎలా షేర్ చేసుకోవాలి దాని గురించి చూసుకుందాం. 18వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే, మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యుద్ధకు వచ్చిద్దరు. వారికి వ్యాజ్యము ఏమైనా కలిగిన యెడల నా యుద్ధకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పారు. అంతకు 14వ వచనం చూసుకుంటే, మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగుదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభావ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధానికి వచ్చినానైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మనడికి దయచేసి మాతో మాట్లాడి నా ప్రభా, ఇంకను నాయన మా జీవితాలను నా ప్రభా విశ్వాసంలో మేము ఎక్కడ ఎలా ఉన్నామో పరీక్షించుకుంటూ నీలో ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరు హెచ్చరించిన మాటలను మేము నాయన మా జీవితకాల పర్యంతం విశ్వాస ప్రయాణంలో నా ప్రభా మేము ఎలా స్థిరులుగా ఉండాలో మేము నేర్చుకుంటూ కృపచకు మీరే సహాయం చేసి మయం పదవిని మీ ప్రియకుమారు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలకు అతిమిక్కిలంగా ఎడుకొచ్చున్నాం తండ్రి. మోషే మామ ఇత్రో, మోషే ఐగుప్తులో ఆయన చేసిన అద్భుత కార్యాలు, వాళ్ళు ఆ సీనాయి పర్వతానికి వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసుకుని దేవుడు వాళ్ళ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ విన్న తర్వాత ఆయనకి తెలుసుకుని మోషే దగ్గరికి వచ్చాడు అన్నమాట. మోషే భార్య పిల్లలు కుమారులు తీసుకుని వచ్చాడు. అయితే మోషే ఏం చేస్తున్నాడట, మోషే అన్నీ మామకి చెప్పాడు. తర్వాత ఆయన ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ప్రజలు వస్తూనే ఉన్నారట. ఆయన కూర్చుంటున్నాడు మోషే. ప్రజలందరూ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా వ్యాజ్యం ఉంటే, తగాదాలు ఉంటే, వివాదాలు ఉంటే అవి పరిష్కరిస్తూ దేవుని కట్టడలు, నియమాలు, దేవుని ధర్మశాస్త్రం విధులు అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తున్నాడట. ఎవరు? మోషే. అది ఈయన చూశాడు. ఇక్కడ చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు, చూసిన తర్వాత బాధ్యతలను ఆయన ఒంటరిగా నిర్వహిస్తున్నాడు. అంతమంది వస్తున్నారు, చెప్తున్నాడు ధర్మశాస్త్ర విధులు, కట్టడాల గురించి, ఆశ్చర్య కార్యాలు తనకు చేసినదంతా చెప్తున్నాడు. అలసిపోతాడు కదా, పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చున్నాడు, ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇదంతా చూసే ఆయన మోషకి చెప్పాడు మాట. ఏమని చెప్పాడు? నువ్వు ఇలాగుంటే అలసిపోతావు, అతిగా పనిచేయడం వల్ల అలసిపోతావు, అంత మాత్రమే కాదు శక్తి నశిస్తుంది, నీరసించిపోతావు, బాధ్యతలను పంచుకోమని చెప్పినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఏదైనా ఆఫీసులో కానీ ఒక ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ అంతా ఎలా ఉంటుంది, డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆయా బాధ్యతలు డిపార్ట్మెంట్లు విభజింపబడి ఉంటాయి. వాళ్ళకు నాయకులు ఉంటారు. వాళ్ళ పనులు ఎలా నిర్వర్తిస్తున్నారో చూడడానికి అదే కొన్ని బాధ్యతలు అలాగా నిర్వర్తించబడతాయి. కాబట్టి మోషేని ఆయన హెచ్చరించాడు బట్ ఒక్కడవే చేయకుండా నాయకులను కొంతమందిని పెట్టు, నీ మీద వాళ్ళు నీ దగ్గరికి తీసుకొస్తారు, నువ్వు వాళ్ళు నీ దగ్గరికి తీసుకొచ్చిన వాటిని నువ్వు వాళ్ళకి చెప్పు, ఏం చేయాలి ఏమిటి అవన్నీ వాళ్ళు నిర్వర్తిస్తారు అని చెప్పినట్లుగా మన ఆ వచనాల్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం ఏం చేస్తున్నాం. ఈ భారీ బాధ్యతలను మనమే ఒంటరిగా నిర్వహించటం వల్ల ఏమవుతుందంటే అలసిపోతాము,
దానివల్ల అశ్రద్ధ వస్తుంది, పనుల మీద అసమర్థత వస్తుంది, నిర్వర్తించలేకపోతాము అని హెచ్చరిస్తున్నాడు అన్నమాట. నాయకులు మనుగడ సాగించాలంటే బాధ్యతలను అప్పగించాలని సలహా మనకు కూడా వర్తిస్తుంది. నాయకత్వ భారాన్ని పంచుకోకపోతే అతను మరియు ఎవరైతే ఆ బాధ్యతలు ఒకళ్ళు చేస్తున్నారో అలసిపోతారని ఇత్రో మోషైతే చెప్పాడు. ఇది ఒక మంచి ఆలోచన. మోషైతే కాదు, మనకు కూడా ఈ వచనం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మనకున్న శక్తి సామర్థ్యాలపై వివేకం లేకుండా అతిగా పనిచేయడం వల్ల కలిగే ప్రమాదం నుంచి పని కూడా హానికరంగా మారుతుంది, మంచి పని కూడా హానికరంగా మారుతుంది. ఎందుకంటే అతిగా పనిచేయడం వల్ల అశ్రద్ధ వస్తుంది, సామర్థ్యం వివేకం లేకుండా పోతాయి, నీరసం వస్తుందని చెప్పాను. ప్రమాదం, దానివల్ల మంచి పని కూడా హానికరంగా మారుతుంది అన్నమాట. మంచి పని కూడా సక్రమంగా నిర్వర్తించలేము ఈ వచనం చెప్తోంది. చిన్న చిన్న వివాదాలు పరిష్కరించడానికి సమర్థులైన వ్యక్తులను నియమించి తద్వారా తాను పెద్ద కీలకమైన విషయాల కోసం సమయాన్ని కేటాయించుకోవాలని ఇతరు తన సలహాతో మోషేకు సూచించాడు. ఏంటంటే చిన్న చిన్న వాదాలైతే పరిష్కరించడానికి ఏం చేయాలంటే సమర్థులైన వ్యక్తులు నియమించాలి. తద్వారా ఏమవుతుందంటే తాను పెద్ద కీలకమైన విషయాల కోసం సమయాన్ని కేటాయించుకోవాలని ఇతరు తన సలహాతో మోషేకు సూచించాడు. తన సలహాను మోషేకు సూచించాడు. సమర్థవంతమైన నాయకత్వం అంటే భారాన్ని మోయడానికి ఇతరులకు అధికారాలు ఇవ్వడం. సమర్థమైన నాయకత్వం అంటే ఆ బాధ్యతలు, ఆ నాయకత్వ భారాన్ని మోయడానికి ఇతరులకు కూడా అధికారం ఇవ్వడం అన్నమాట. తద్వారా నాయకుడిని మరియు సమాజాన్ని అలసట నుండి కాపాడడానికి ఉపయోగపడుతుందని వచనం నొక్కి చెప్తుంది. నాయకుడిని మరియు సమాజాన్ని కూడా అలసట నుండి కాపాడడం అవసరమని, ఇలా చేయడం మంచిదని వచనం నొక్కి చెప్తుంది. మోషే వంటి నాయకులు సైతం సలహా ఎక్కడి నుండి వచ్చినా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని నొక్కి చెప్తుంది. మోషే వంటి నాయకులు ఎవరైనా సరే సలహా ఇచ్చినప్పుడు అది మంచి సలహా అయితే తప్పనిసరిగా దాన్ని ఆచరించాలని, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఈ వచనం నొక్కి చెప్తుంది. మరియు మన కుటుంబాల్లో కూడా, మన సంఘాల్లో కూడా ఎలా ఉండాలి? ఒక దైవ సేవకుడు అన్నీ ఆయనే నిర్వహిస్తే అలసిపోతారు. వాక్యం చెప్పడం, ఆరాధన చేయడం, సండే స్కూల్ నడిపించడం, యూత్ మీటింగ్ నడిపించడం, స్త్రీల మీటింగ్ నడిపించడం అన్నీ ఆయన ఒక్కడే చేస్తే అలసిపోతాడు అన్నమాట. దానివల్ల పనిలో అశ్రద్ధ వస్తుంది, అలసట వస్తుంది, నీరసం వస్తుంది, శక్తి సన్నగిలిపోతుంది. ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతాడు. కాబట్టి ఆ పాస్టర్ తన కింద నాయకుల్ని, ఆ దైవ సేవకులు నాయకుల్ని నియమించుకోవాలని ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలాగే గృహాల్లో కూడా కుటుంబంలో స్త్రీ అనేక బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తల్లిదండ్రులు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తారు. కుటుంబంలో పిల్లలకు మనం పనులు నేర్పాలి. చూడండి, మన చిన్న వయసులో మనకి చిన్న చిన్న పనులు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు చక్కగాను. ఈ గిన్నె తీసి అక్కడ పెట్టమ్మా, ఈ కంచం తీసి అక్కడ పెట్టమ్మా, కూరలు ఇలా ఇయ్యమ్మా, ఇంట్లో ఉంటే పిల్లల సెలవులో కానీ ఉంటే మనము పిల్లలకి మన పేరెంట్స్ పనులు చెప్పేవారు. చిన్న చిన్న పనులు సంతోషంగా చేస్తారు. వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది ఎంతో సంతోషంగా ఉంటుంది నేర్చుకోవడానికి. కాబట్టి కుటుంబంలో స్త్రీ కత్తే పనులన్నీ తనే చేసుకోకుండా పిల్లలకి బాధ్యతలు అప్పచెప్పాలి. ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చెయ్యి. ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళు చేసినప్పుడు మరి అలసట అనేది ఉండదు, ఇంకా టైం ఉంటుంది వాళ్ళతో స్పెండ్ చేయడానికి, అనేకమైన పనులు నిర్వర్తించడానికి కూడా, ఇంకా సలహాలు ఇవ్వడానికి కూడా ఎంతో సమయం ఉంటుంది. అలసిపోము, నిరసించిపోము, అశ్రద్ధ చూపము. కాబట్టి బాధ్యతను పంచుకోవాలి. తల్లిదండ్రులు అన్ని పనులను ఒంటరిగా నిర్వహించుకుంటారు. మగాళ్ళు అయితే పిల్లలకి కూరలు తీసుకురావని అవన్నీ ఇవన్నీ, ఆడపిల్లలంటే మగపిల్లలంటే అన్నీ చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి అలాగ నేర్పించాలి, పిల్లలకి బాధ్యతలను పంచాలి, వాళ్ళకి నేర్పించాలి, పనులు చేయడం నేర్పించాలి, ఆర్థిక పరిస్థితులు చెప్పాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించాలి, విద్యలో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, ప్రతి విషయంలోనూ వాళ్ళకి నేర్పించాలన్నమాట. ఒక బాధ్యత గల పౌరురాలిగా మనం తీర్చిదిద్దవలసిన బాధ్యత
మన మీద ఉంది. ఇంటి పనులను పంచుకోవడం, ఇంటి పనులను కూడా పిల్లలకి అప్పచెప్పాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఇంటి పనులను అప్పచెప్పి వాళ్ళు సక్రమంగా చేసేలాగా చేస్తున్నారా లేదా మనం పర్యవేక్షిస్తూ మనము ముందుకు సాగిపోవాలి. అప్పుడు పేరెంట్స్ అలసిపోరు. ఆ సంఘం విశ్వాసులు సంఘం ఒకవేళ అన్ని పనులు దైవ సేవకులే చేయకుండా పంచుకున్నప్పుడు ఆయన అలసిపోడు. అన్ని పనులు సక్రమంగా క్రమంగా మర్యాదగా ఎంతో శ్రద్ధతో ఆ బాధ్యతలు నిర్వహించబడతాయి. ఆ పరిచర్య మరియు స్వచ్ఛందంగా ముందుకు సాగిపోతుంది. ఆ కుటుంబము చక్కగా ఎంతో సుఖ సంతోషాలతో ముందుకు సాగిపోతుంది. కాబట్టి మన పిల్లలు మనం ఎలా ఉన్నామో ఈ రాత్రికాల సమయంలో పరీక్షించుకుందాం. మరి మనం పిల్లలకి అన్నీ నేర్పుతున్నామా? వాళ్ళకి సమర్థన నేర్పుతున్నామా? వాళ్ళకి పనులు ఏమి నేర్పటం లేదా? చదువుకోండి అని అదొకటే వాళ్ళ మీద చదువు అనేది రుద్దుతున్నామా? అన్ని పనులు వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పుతో ఎలా ఉండాలి, ఎలా వెలగాలి, ఎలా పనులు చెయ్యాలి, పని అంటే బద్దకించకుండా, అశ్రద్ధగా ఉండకుండా, అబ్బా ఈ పని నేను చేయాలా, నేనే ఎందుకు చేయాలి, మా అమ్మ చెయ్యాలి, మా డాడీ చెయ్యాలని వాళ్ళ మీద వదిలిపెట్టకుండా మరి వాళ్ళు కూడా చేయడానికి ఉత్సాహం చూపుతున్నారా? మనం అలా మన పిల్లల్ని పెంచుతున్నామా? ఆ పని భారం మన ఒక్కళ్ళవే భారం వేయకుండా ప్రతి వాళ్ళు నేనే చేయాలి, నేనే సంఘాన్ని నడిపించాలి, ఎవరిని నియమించకుండా అన్ని భారాలు మోస్తూ మరి నీరసపడిపోతూ క్షీణిస్తే దశలో ఎందుకు వచ్చిన పని రాని ఉన్నామా? అవన్నీ మనం పరీక్షించుకుంటాం. మనం హెచ్చరింపబడతాం. మనం ఇంటి బాధ్యతలు కానీ ఏవైనా కానీ బాధ్యత పంచుకునే విషయంలో మనం పిల్లలకి కానీ అన్ని విషయాలు నేర్పిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి ఎవరైనా సరే సలహా ఇచ్చినప్పుడు మోషే ఎలా స్వీకరించాడో మనం కూడా అలాగ స్వీకరించాలని ఈ వాక్యం ద్వారా మోషేతోటే కాదు మనకు కూడా దేవుడు మోషే ద్వారా ఈ సలహా మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి అటువంటి జీవితంతో మనం అటువంటి నడిపింపుతో మన పిల్లల్ని మనల్ని నడిపిస్తూ ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అత్యంత మహాపరిషుద్ధుడిని ప్రేమమేడి కృపామేడి దయామేడి ప్రేమ మీ అప్రించి పాదములకి లెక్కలేని శుద్ధులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాస్తకు వచ్చిన ఆయన క్లుప్తంగా నా ప్రభావ మేము ఎలాగనైనా మా భారాన్ని నా ప్రభావ పంచడానికి ఇంటి బాధ్యతలు కానీ మరి ఒక సంఘంలో కానీ నాయన చర్చిల్లో కానీ నా ప్రభావ మేము ఎలాగ ఉండాలో మాకు బాధ్యతలు ఎలాగ ఇతరులకి పంచుకోవడానికి నాయకులు ఏర్పరచుకోవాలో మాకు కొద్ది విషయాలు క్లుప్తంగా మాకు వివరించినందుకు మీ ఆత్మ నడిపింపు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి నడిపింపులో వివేకంతో అలసిపోకుండా అశ్రద్ధ పెట్టకుండా సరి అయిన నాయకత్వంలో మేము నడిపింపబడుతూ మా పిల్లల్ని కూడా నడిపించే అటువంటి వివేకము జ్ఞానము మాకు దయచేసి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మీ పదాలను పట్టుకుని అతి ముఖ్యమైన ఏడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. మరి మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కామెంట్ పెట్టాలని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే నన్ను ఇంకనూ ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఇంకనూ ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మిమ్మల్ని మీ పిల్లల్ని దేవుడు దీవించను గాక. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి నా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరాలు ఉంటాయి కూడా కామెంట్లో పెడితే మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యం దీవించను గాక. ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించను గాక.